తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని, ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అంటే చదువుతో పాటు ఈ విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించాలి అనేదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగానే టాటా సంస్థతో ఎంఓయూ చేసి పోయిన సంవత్సరం సరిగ్గా ఇదే సమయంలో ఇదే మల్లెపల్లిలో ఇక్కడనే 4 ఏటీసీల కోసం పునాది రాయి వేసుకోవడం జరిగింది. ఆ రోజు కొంతమంది విమర్శించారు, ఇది పునాది రాళ్ళలాగానే మిగిలిపోతాయని. ఆనాడు నేను చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో లేదా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదట 1956లో ఐటీఐలను ప్రారంభించడం జరిగింది. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిది 1956లో ప్రారంభించారు. ఆ తర్వాత కాలక్రమేణా తెలంగాణ రాష్ట్రంలో 65 ఐటీఐలుగా ఇవన్నీ పెరుగుతూ వచ్చినాయి. ఒకప్పుడు ఐటీఐలో చదువుకున్న వాళ్ళకు, శిక్షణ పొందిన వాళ్ళకు కొంతమేరకు ఉద్యోగాలు వచ్చేవి. కాలక్రమేణా అక్కడ నేర్పిస్తున్న సాంకేతిక నైపుణ్యానికి సమాజంలో అవసరాలకి సంబంధమే లేకుంటే తెగిపోయింది. ఆ బంధం పూర్తిగా విడిపోయింది. ఏ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఈ గ్రామీణ ప్రాంతాలలో, ముఖ్యంగా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పేద రైతులు, కార్మికుల యొక్క పిల్లలు పెద్ద ఉన్నత చదువులు చదువుకోకపోయినా సాంకేతిక శిక్షణ పొంది సాంకేతిక నైపుణ్యాన్ని సాధిస్తే ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుని భవిష్యత్తులో బాగుపడడానికి అవకాశం ఉండే. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరోజు కూడా ఆనాటి పాలకులు ఈ దిశగా ఆలోచన చేయలే. నేను, మా మిత్రులు శ్రీధర్ బాబు గారు తెలంగాణ రాష్ట్ర పెట్టుబడులను ఆకర్షించడానికి దావోస్కి వెళ్ళినప్పుడు టాటా సంస్థల చైర్మన్ కలవడం జరిగింది. వారితో చర్చించినప్పుడు టాటా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎన్నో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఖాళీలు ఉన్నాయి, ఎక్కడ విద్యార్థులు దొరకడం లేదు, మేము ఉద్యోగాలు ఇస్తామన్నా ఆ శిక్షణ ఉన్నవాళ్ళు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో లేరు అని చెప్పి వారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అప్పుడు వారితో మాట్లాడి ఇమ్మీడియట్గా ఆనాటి అధికారులతో మాట్లాడి ఈ ఐటీఐలు నిర్వీర్యం అయిపోయినాయి కదా, ఈ ఐటీఐలను పునరుద్ధరించాలంటే మనం ఏం చేయాలి అని ఆలోచన చేసి మిత్రుడు శ్రీధర్ బాబు గారు సూచన తీసుకొని ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారితో మాట్లాడి ఈ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా, ఈరోజు నిజాన్ని మీరు కళ్ళతో చూసిండ్రు, నిజాం మీ కళ్ళతో చూసిందే మీ నమ్మకం. ఆనాడు మేము చెప్పినప్పుడు చాలామంది అనుమానాలు వ్యక్తం చేసి, వేదిక మీద ఉన్న వాళ్ళు మంత్రులే కాదు, ఇక్కడికి వచ్చిన అధికారులు కూడా ఈరోజు ఈ మల్లెపల్లిలో ప్రారంభించిన 4 ఏటీసీలు ఈరోజు ఎంత అద్భుతంగా ఉన్నాయో, పెద్ద కార్పొరేట్ కంపెనీలో కూడా వాళ్ళ కాలేజీలో, వాళ్ళ ఇన్స్టిట్యూట్స్లో లేని ఎక్విప్మెంట్ ఈరోజు ఇక్కడికి వచ్చింది. దీనికి కారణం ఈ 65 ఏటీసీలలో 2400 కోట్ల రూపాయల పెట్టుబడి ఖర్చు అయింది. ఈ 2400 కోట్లు ప్రభుత్వం ఏమైనా ఖర్చు పెట్టిందని మీరు అనుకుంటున్నారేమో. లేదు, ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేవలం 300 కోట్ల రూపాయలు మాత్రమే. టాటా సంస్థతో నేను, మిత్రుడు శ్రీధర్ బాబు మాట్లాడి 2100 కోట్ల రూపాయలు టాటా సంస్థతో ఈరోజు ఖర్చు పెట్టించి తెలంగాణ రాష్ట్రం నలుమూలల ఈ నిరుద్యోగ యువత కోసం శిక్షణ ఇవ్వడానికి టాటా సంస్థను ఒప్పించి వాళ్ళ సొంత డబ్బులు 2100 కోట్ల రూపాయలు సంవత్సరం తిరిగే లోపల ఈరోజు ఖర్చు పెట్టించి 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు తెలంగాణ రాష్ట్రం నలుమూలల ఈరోజు సాధ్యమైంది. సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏంది లేదు, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదు. మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అనే కంటే మన దగ్గర ఆలోచన ఉందా లేదా, ఆ ఆలోచనలో చిత్తశుద్ధి ఉందా లేదా అనే దాన్ని బట్టి మన నిర్ణయాలు, మన పరిపాలన ముందుకు సాగుతుంది. మా చిత్తశుద్ధికి, మా పరిపాలనకు ఉదాహరణనే ఈరోజు ప్రారంభించుకున్న 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పి నేను ఈరోజు వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను.
దాదాపుగా ఈ ఒక్కొక్క ఏటీసీలో 170, 180 మంది 200 మంది చేరుతున్నారు. 90% ఉద్యోగాలు ఆల్రెడీ చేరి శిక్షణ పొందిన వాళ్ళకు 90% పైగా ఉద్యోగాలు దొరికినాయి. ఇవి సరిపోవు, భవిష్యత్తులో ఇంకా పెంచాలన్న ఆలోచనతోని ఇంకొక 51 ఏటీసీలను ఈరోజు అదనంగా మంజూరు చేసినాం. రాబోయే సంవత్సరంలో ఆ 51ని కూడా పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో 116 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా నిరుద్యోగ తెలంగాణ యువతకు శిక్షణ ఇప్పించడం, వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడమే లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం